హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఐ అండ్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం 6th to 10th వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్లోని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, అభినందన గేయం డాష్ గ్రంథంలోనిది. అభినందన గేయం డాష్ గ్రంథంలోనిది, స్వరభారతి అనే గ్రంథంలోనిది. నెక్స్ట్, మీ పాఠ్యపుస్తకాన్ని అనుసరించి పల్లదుర్గయ్య గారు రచించిన పద్య భాగం. పల్లదుర్గయ్య రచించిన ఏ లెసన్? వర్షంలోనిది. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి బిరుదులు గల కవి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఈ బిరుదులు ఎవరికి ఉన్నాయి? వానమామలై వరదాచార్యులు గారికి. ఓకే. ఫోర్త్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి విద్యా వాచస్పతి పురస్కార అవార్డుల గ్రహీత ఎవరు? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి విద్యా వాచస్పతి పురస్కార అవార్డు గ్రహీతలు ఎవరు? వానమామలై వరదాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కాకతీయ సామంతరాజు ఎవరు? గోనపుద్దారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, చీమలబారు పాఠ్యభాగ రచయిత. చీమలబారు పాఠ్యభాగ రచయిత ఎవరు? పొట్లపల్లి రామారావు. పల్లెటూరు పిల్లగాడ పాఠ్య రచయిత ఎవరు? 7th క్వశ్చన్, పల్లెటూరు పిల్లగాడ పాఠ్య రచయిత ఎవరు? సుద్దాల హనుమంతురావు. నెక్స్ట్ 8th క్వశ్చన్, కొరవి గోపరాజు రచన సింహాసన ద్వాత్రింశిక. నెక్స్ట్, అచ్చి వెంకటాచార్యులు గారి రచనలు ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు. ఇవన్నీ కూడా అచ్చి వెంకటాచార్యులు గారి. 10th క్వశ్చన్, ఇంజనీరు శాస్త్రవేత్తగా ఎదిగి రాష్ట్రపతి అయిన వారెవరు? ఇంజనీరు శాస్త్రవేత్తగా ఎదిగి రాష్ట్రపతి అయినది ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ 11th క్వశ్చన్, నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ బిరుదులు ఎవరివి? నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ బిరుదులు ఎవరివి? ఆన్సర్ ఈస్ గుర్రం జాషువా. శిల్పి పద్యభాగ గ్రంథం ఏది? శిల్పి పద్యభాగ గ్రంథం అంటే ఏ ప్రక్రియకు చెందింది? ఖండకావ్య ప్రక్రియకు చెందింది. నెక్స్ట్, చెరబండరాజు అసలు పేరు ఏంటి? బద్దం భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగ రచయిత ఎవరు? శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు బారిన భాగ్యసీమై. ఈ పాఠ్యభాగ రచయిత ఎవరు? రాయపోలు సుబ్బారావు. వెరీ ఇంపార్టెంట్. 15th క్వశ్చన్, నన్నయ్య రచనల్లోని కవితా లక్షణాలు ఏంటి? నన్నయ్య రచనల్లోని కవితా లక్షణాలు ఏంటి అంటే ప్రసన్న కవితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం. పైవన్నీ. ఆన్సర్ ఇస్ పైవన్నీ. నన్నయ్య రచనల్లోని కవిత లక్షణాలు ప్రసన్న కవితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం. ఇవన్నీ నన్నయ్య యొక్క రచనల్లో కవిత లక్షణాలు. 16th క్వశ్చన్ నౌ. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమం నడిపింది ఎవరు? నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమం నడిపింది ఎవరు? ఇది ఆల్రెడీ టెట్లో వచ్చింది. ముద్రామకృష్ణయ్య. ఆన్సర్. బండారి బసవన్న ఏ గ్రంథంలోనిది? బండారి బసవన్న బసవ పురాణం తృతీయ శ్వాసలోనిది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి ఎవరు? తెలుగులో మణి ప్రవాళ శైలి వాడిన తొలి కవి. ఇది కూడా టెట్ బిట్ ఆల్రెడీ. ఎవరు? పాల్కురికి సోమనాథుడు. 19th క్వశ్చన్, సాహితీ వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘ స్థాపకుడు ఎవరు? సాహితీ వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘ స్థాపకుడు ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. 20th క్వశ్చన్, అల్వార్ స్వామి గారు నడిపిన పత్రికలు. వట్టికోట అల్వార్ స్వామి గారు నడిపిన పత్రికలు తెలంగాణ పత్రిక, గుమస్తా పత్రిక. ఇంపార్టెంట్. హలంతో కలంతో సమాన కృషి చేసిన కవి ఎవరు? హలంతో కలంతో. 21 క్వశ్చన్, హలంతో కలంతో సమాన కృషి చేసిన కవి ఎవరు? హలంతో కలంతో సమాన కృషి చేసిన కవి ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ బిట్, గంగుల షాయిరెడ్డి. నెక్స్ట్ 22 క్వశ్చన్, పొన్కున్నం వర్కై రచన ఏంటిది? తిరుమలచ్చ. నెక్స్ట్ క్వశ్చన్,
పొన్కున్నం వర్కై మలయాళ భాషలో రాసిన కథ డాష్లోనిది. పొన్కున్ వర్కై మలయాళ భాషలో రాసిన కథ డాష్లోనిది. దేనిది? భారతీయ సాహిత్య సమకాలీన కథనికల్లోనిది. నెక్స్ట్ 24 క్వశ్చన్. విజయ విలాసానికి మరొక పేరు. విజయ విలాసానికి మరొక పేరు. ఇక్కడ చూడండి, విజయ విలాసానికి మరొక పేరు హరవిలాసం కాదండి, పిల్లవసు చరిత్ర. విజయ విలాసానికి మరొక పేరు పిల్లవసు చరిత్ర. ఓకే. రఘునాథ నాయకుని ఆస్థాన కవి. రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఎవరు? చేమకూర వెంకట కవి. 26th క్వశ్చన్. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల బహుభాషావేత్త ఎవరు? 17 భాషలలో మాట్లాడగల అనర్గళంగా మాట్లాడగల బహుభాషావేత్త ఎవరు? పివి నరసింహారావు. 27th క్వశ్చన్. పివి గారి గురువు గురుతుల్యులు ఎవరు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పివి నరసింహ గారి గురించి ఏది వచ్చినా వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇతనికి సంబంధించి బిట్స్ వస్తున్నాయి. పివి గారి గురువు గురుతుల్యులు ఎవరంటే బూర్గుల వారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ బూర్గుల వారు. 28th క్వశ్చన్. పివి గారి ఆత్మకథ పేరేంటి? పివి గారి ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. 29th క్వశ్చన్. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిమాణం అనే అంశంపై పరిశోధన గ్రంథం రాసి డాక్టరేట్ పొందిన వారు. క్వశ్చన్ చూడండి. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిమాణం అనే అంశంపై పరిశోధన గ్రంథం రాసిన డాక్టరేట్ పొందిన వారు ఎవరు? ఎవరు అంటే ఇరువంటి కృష్ణమూర్తి గారు. 30th క్వశ్చన్. 4 వేదాలు 10 ఉపనిషత్తులు తెలుగులోకి అనువదించిన వారెవరు? 4 వేదాలు 10 ఉపనిషత్తులు తెలుగులోకి అనువదించింది దాశరథి రంగాచార్యులు. అచ్చ తెలుగు ఆది కవి ఎవరు? అచ్చ తెలుగు ఆది కవి ఎవరు? పొనిగంటి తెలగన. ఆన్సర్ ఈస్ పొనిగంటి తెలగన. సలంద్ర లక్ష్మీనారాయణ తొలి కవితా సంపుటి ఏది? సలంద్ర లక్ష్మీనారాయణ తొలి కవితా సంపుటి వేడిగాలి. ఆన్సర్ ఈస్ వేడిగాలి. ఇరువెంటి కృష్ణమూర్తి గారి సిద్ధాంత గ్రంథం ఏది? ఇరువెంటి కృష్ణమూర్తి గారి సిద్ధాంత గ్రంథం కవి సమయములు అనేది అతని యొక్క సిద్ధాంత గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్. 1958 ఏపీ ఎమ్మెల్యేలు జైలు విజిటర్గా పనిచేసింది ఎవరంటే ఇల్లెందుల సరస్వతీదేవి. నెక్స్ట్ 35 క్వశ్చన్. సామల సదాశివ గారికి 1964 ఏపీ గవర్నమెంట్చే ఉత్తమ అనువాద రచన పురస్కారం గ్రంథం దేనికి వచ్చింది? ఏ రచనకు వచ్చింది అని? దేనికి? అమ్జద్ రుబాయిలు. అమ్జద్ రుబాయిలు అనే గ్రంథానికి వచ్చింది సామల సదాశివ గారికి. తెలుగులో గజల్ ప్రక్రియను ప్రారంభించి గాలిబ్ గజల్లను అనువదించిన వారెవరు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాశరథి కృష్ణమాచార్యులు. యశోదారెడ్డి గారు తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి సాధనగా మలుచుకున్నారు. దేన్ని సాధనగా మలుచుకున్నారు అని? కథను సాధనంగా మలుచుకున్నారు. ఎవరు? పాకాల యశోదారెడ్డి గారు. నెక్స్ట్. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపశిల్పి ఎవరు? హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపశిల్పి ఎవరు? ఆన్సర్ ఈస్ కృష్ణస్వామి ముద్రాజ్. 39 క్వశ్చన్. సినారే గారి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఏది? సినారే గారి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఏది? ఆధునిక ఆంధ్ర కవిత్వం సాంప్రదాయాలు ప్రయోగాలు ఇది సినారే గారి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం. తెలంగాణ భీష్ముడు అని ఎవరిని అంటారు? తెలంగాణ భీష్ముడు అని ఆదిరాజు వీరభద్రరావు గారు అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.